కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో పలు మండలాలలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో రెబ్బెన మండలంలోని ఎన్టీఆర్ కాలనీ జలదిగ్బంధంలోకి చిక్కుకున్నది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్య సరుకులు పాడైపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొమరంభీం ప్రాజెక్టులో భారీ వరద నీరు వచ్చి చేరడంతో 3 గేట్లను ఎత్తి 3029 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో పలు మండలాలలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో రెబ్బెన మండలంలోని ఎన్టీఆర్ కాలనీకి జల దిగ్బంధంలో చిక్కుకున్నది. ఇండ్లలోకి వరద నీరు చేరి నిత్య సరుకులు పాడైపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొమరంభీం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 3 గేట్లను ఎత్తి 3029 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే హెచ్చరించారు.